వస్తుంది, చాలా ఇబ్బందికరం ఇది అవుతుంది. 2-3 కోట్లు పోతాయి, కష్టమైంది. నువ్వు ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఎలా ఏంటంటే, ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఏదో చేయాలంటే ఒక తర్వాత నా మీద ఉన్న అభిమానంతో నా ఫస్ట్ పిక్చరు నటరత్నాలని ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. నైజా మీరాకి 75 థియేటర్లు ఆయన ప్లాన్ చేశారు. నేను ఆ తర్వాత ఆ రోజే శ్రీనివాస్ గారిని నేను పిలిపించేసి ఇద్దరికి పరిచయం చేసి, శ్రీనివాస్ గారు మీరు మా వేణు గారికి కొద్దిగా సపోర్ట్ చేయాలి, మీరిద్దరు కలిసి జర్నీ చేయండి అని చెప్పేసి మన ఎన్టీఆర్ శ్రీని గారికి కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ అసలు ప్రాణ స్నేహితులాగా చక్కగా ఆ సినిమా నటరత్నాల సినిమా తర్వాత అప్పటికి నటరత్నాలు నేను శ్రీనివాస్ గారు ఇద్దరు చెప్పాం, డబ్బులు వస్తే రావచ్చు లేకపోతే పోవచ్చు, పోతాయి కూడా చెప్పలేమన్నా. దానికి మా వేణు గారు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు టోటల్గా. కాకపోతే నేను తర్వాత అడిగాను భయంతో, ఏంటి వేణు గారు పరిస్థితి ఏంటి అంటే, అన్నా కొద్దిగా పర్లేదు సగం రికవరీ అయ్యాను అన్నారు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత ఆయన ఈ జూనియర్ కాలేజీ కళాశాల సినిమా చేసినట్టున్నారు. మళ్ళీ తర్వాత ఇది సింహాను సినిమా చేశారు. ఇది 4th మూవీ చేస్తున్నారు. ఈ 4th మూవీ ఏంటంటే దీన్ని తెలుగు వెర్షన్కి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడ్యూసర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన పర్చేజ్ చేసి డిస్ట్రిబ్యూషన్ కాస్టింగ్ చూసుకుంటే మనకి సన్నీ లియోన్ కానీ, ప్రియామణి కానీ, జాకీ ష్రాఫ్ కానీ కమర్షియల్గా ఒక ఆడియన్కి వాళ్ళు ఏం కావాలి, ఏంటి ఒక మర్డర్ మిస్టరీ కానీ ఏం జరుగుతుంది ఏంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి అన్ని రకాల కాస్టింగ్తో ఉండి కొంచెం భారీ బడ్జెట్లో ఈ సినిమా చేయటం. అలాగే ఎన్టీఆర్సీలో దాదాపు 40 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉండి ఎన్నో సినిమాలు చేశాడు. దాదాపు డబ్బింగ్లో కూడా నవాబు పెద్ద సక్సెస్, తర్వాత సర్కార్ పెద్ద సక్సెస్, పేట చాలా సినిమాలు. రోజు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే డైలీ 4 సినిమాలు రిలీజ్లు ఉండేవి. అంత అనుభవం ఉండి వేణుగోపాల్ గారికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ మనిద్దరం కలిపి జర్నీ చేద్దామని చెప్పి ఈ సినిమాని ముందుకు తీసుకురావటం. ఈ సినిమాకి మన మ్యూజిక్ డైరెక్టర్ చూస్తే శివమణి, మనకు అందరికీ తెలుసు శివమణి ఎంత స్ట్రాంగ్. డైరెక్టర్ చూస్తే మనకు అప్పట్లో పితామగన్ అని చెప్పి విక్రము, సూర్య, జ్యోతిక అందరూ కలిపి యాక్ట్ చేసిన సినిమా. అప్పట్లో అది కొంచెం డబ్బింగ్లో కొత్తగా వచ్చిన ప్రాసం. అప్పుడు పితామగన్ అని మన తెలుగులో ఒక షాక్ ఇచ్చిన సినిమా నాకు. ఆ షాక్ అందరికి ఇచ్చినట్టు ఉంది. ట్రైలర్ నుంచి తప్పులు కూడా కొట్టలేదు, షాక్ లో ఉండిపోయినారు అందరూ. సో అంత షాక్ వాల్యూ ఉన్న సినిమా. సో డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టింగ్, మంచి కాస్టింగ్, అందరూ స్టార్స్ దాంట్లో. జాకీ ష్రాఫ్ కానీ, ప్రియమణి కానీ, సన్నీ లియోన్ కానీ అందరూ ఒక స్టార్ వాల్యూ ఉన్న స్టార్స్. అండ్ మోస్ట్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్. ఈ రోజులో కావాల్సింది కమర్షియల్ ఫార్మాటే కాబట్టి ట్రైలర్ చూసిన ఇట్స్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ విజువల్స్. ఉమెన్ లీడ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు హోల్ థింగ్. సో ముందు సీనుకు విషెస్ చెప్పాలి. మీరు వెను కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చిన అందరికి చెప్పేదంటే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీటింగ్ చెప్పుకుంటారు. ఇండస్ట్రీ ఎంతమంది ఎక్స్పీరియన్స్ వాళ్ళతో జాయిన్ అయ్యి ట్రావెల్ అవుతే కనుక మీకు అర్థం అవుతుంది. కొత్తగా సడన్ గా జంప్ అయ్యి మీరు ఇండస్ట్రీలోకి ఏదో చేద్దాం అనుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితి కరెక్ట్ కాదనేది. మేబీ యూ మేడ్ ఎ రైట్ చాయిస్. ఎక్స్పీరియన్స్ రైట్ చాయిస్. ఫస్ట్ వీడియో చిన్న అవ్వాలి చెప్తాను, క్షమించండి. అలాగే నన్ను ఆశ్రయించడానికి వచ్చిన మా ప్రసన్న గారు అంటే నాకు ఆప్తమిత్రులు అండ్ గురువు, దైవం, ఫిలాసఫర్. అంటే నేను ఆయన నుంచి ఎన్నో ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. వారు మాట్లాడే విధానం కానీ, వారి నాలెడ్జ్ కానీ అసలు ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్. వారి దగ్గర ఇంకా నేర్చుకోవాలనే తపన నాకు దగ్గర ఉంది. వారికి చేయగలిగిన నేను పనిచేశాను కాబట్టి ఈ శిష్యుడిగా నన్ను ఆశ్రయించడానికి వచ్చేందుకు ముందు ప్రత్యేకంగా రోజులు నేర్పుకున్నాను సార్. మీకు మీరు ఎప్పటికీ మరవలేదు. అట్లానే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఎంతో ఏ ప్రశంసలు కోరుకుని ఎంతో కాంపిటీషన్ వచ్చిందండి సినిమా గురించి. అట్లానే ఆయన వివేకానంద గారు బాలా దగ్గర
దగ్గర ఒక 15 సంవత్సరాలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అద్భుతం ముంబైలో, కాశ్మీర్ వెరీ వెరీ హై లొకేషన్స్లో సినిమాని షూట్ చేశారు. ఇది ఒక అద్భుత సినిమా అవుతుందని, మీరందరూ ఈ సినిమా నాకు విజయం చేకూరుస్తారని, అట్లనే మాకు మా వేణుగోపాల్ గారికి ఆయనకి అద్భుతమైన లాభాలు కలిగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అట్లనే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. సార్ దామోదర్ సార్, థ్యాంక్ యూ సార్. మీ అందరూ మనం వచ్చి ఆశీర్వదించారు. ఈ సినిమా తప్పకుండా విజయం కలగాలని, మీరందరూ ఆశీర్విస్తారని, మీడియా మిత్రులందరూ అద్భుతమైన రివ్యూలు ఇస్తారని, అద్భుతమైన కాలాలు రాస్తారని మీ అందరినీ కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ చాలా థ్యాంక్స్. ఫస్ట్ మూవీ కాబట్టి మంచి రఫ్గా ఉంటుంది, అది మంచి కమర్షియల్ మూవీ. ఇక్కడ అందరూ ప్లే చేస్తున్నారు. సో మూవీ మంచి హిట్ అవుతుంది అనుకున్నాను. మీరు కూడా మంచిగా నాకు చూపించారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.